నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? జీవితం మన కోసం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం. చాలామంది మిత్రులు నన్ను ఏమడిగారంటే, చాలా వేదాంతం మీరు మాట్లాడేశారు, ఇప్పుడు పరీక్షలు దగ్గర వస్తున్నాయి కదా, పిల్లల గురించి ఏదైనా చేయండి. నేను చెప్పేది ఒకటే, పరీక్షలలో ఫెయిల్ అవ్వడం చాలా కష్టం. మీరు విన్నది కరెక్టే. పరీక్షలలో ఫెయిల్ అవుతామేమో అని చాలామంది భయపడతారు. పరీక్షలో ఫెయిల్ కావడం చాలా కష్టం. అంటే పాస్ అవ్వడం చాలా ఈజీ అని దీని యొక్క అర్థం అన్నమాట. పరీక్షల్లో పాస్ అవ్వడం అనేది చాలా తేలికైనటువంటి విషయం, నల్లేరు మీద నడక. ఇది ఎలా సమయాన్ని వృధా చేయకుండా గబగబా మనం మాట్లాడేసుకుందాం. పాయింట్ నెంబర్ 1, రోజు తరగతికి వెళ్ళేటువంటి పిల్లలు, స్కూల్ కానీ కాలేజ్ కానీ, 90% అటెండెన్స్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా సరే పరీక్షల్లో ఫెయిల్ కారు. కారణం ఏమిటంటే, మనం అంతో కొంత విని ఉంటాం క్లాస్ రూమ్లో, అది మన జ్ఞాపకాలలో ఉండి ఉంటుంది, మీ మెమరీలో ఉంటుంది. కాబట్టి ఏమీ రాదు నాకు సబ్జెక్టులో అనేటువంటి భయాన్ని మొట్టమొదట తీసేయండి. మీ మైండ్ అది రికార్డ్ చేస్తూనే ఉంటుంది. మనం చెవుల ద్వారా ఏదైతే వింటామో, కళ్ళ ద్వారా ఏదైతే చూస్తామో, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా అది మీ మైండ్లో ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది. రెండవది, పరీక్షలు అంటే ఎందుకు మీకు భయం? మొట్టమొదట భయాన్ని తీసేయండి. చాలామంది విద్యార్థులు పరీక్షలలో ఫెయిల్ అవ్వడానికి కారణం భయం. వాళ్ళకు వచ్చింది కూడా వాళ్ళు రాయలేకపోతారనమాట. వాళ్ళకి తెలిసిన విషయాన్ని కూడా వాళ్ళు రాయలేకపోతారు. పరీక్షల్లో వెళ్ళి హాల్లో కూర్చొని చెమటలు కక్కేటువంటి వాళ్ళు, అంటే పూర్తిగా తడిసిపోతారు. అది భయంతోనే. పరీక్ష కూడా మొదలు కాదు, చేతికి పేపర్ కూడా రాదు, అప్పుడే భయంతో వాళ్ళు తడిసి ముద్దయిపోతారనమాట. ఇంత బతికి ఇంటెనక చచ్చినట్టు పేపర్ రాయకుండానే భయపడడం ఏమిటి? మనం అలా భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో మొట్టమొదట మీరు ఫెయిల్ అవుతాను అనేటువంటి భయాన్ని తీసేయండి. నాది గ్యారంటీ, 90% కనుక మీకు అటెండెన్స్ ఉంటే, రోజు స్కూల్కి కాలేజీకి క్రమం తప్పకుండా వెళ్ళి ఉంటే మీరు తప్పకుండా పాస్ అవుతారు. ఇలా ఈ ప్రయత్నాలు చేయండి. రెండవది, పరీక్ష పేపర్ అనేది తయారు చేసేటప్పుడు అందరూ పాస్ అయ్యే విధంగానే తయారు చేస్తారు. ఎలా అంటే 50% ప్రశ్నలు చాలా సులువుగా ఉంటాయి, 25% ప్రశ్నలు సగటు యావరేజ్లో ఉంటాయి, మిగతా 25% ప్రశ్నలు కాస్త కఠినంగా ఉంటాయి. అంటే అంతో కొంత చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడా తక్కువలో తక్కువ 50% మార్కులను సంపాదించవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. చాలా సులువైనటువంటి ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. నెంబర్ 2, మీరు పరీక్ష రాసేటప్పుడు మీ సొంత భాషలో రాయండి. పుస్తకంలో ఉన్నటువంటి భాషను మీరు కాపీ కొట్టడం, అనుకరించడం మానుకోండి. ఎలా అంటే, ఉదాహరణకు మీకు వృక్షము అనేటువంటి పదం తెలియకపోవచ్చు, మీరు చెట్టు అనండి. మీకు సంగ్రామము అనేటువంటి పదం తెలియకపోవచ్చు, యుద్ధం అనండి. మీకు పుష్పము అనేటువంటి పదం తెలియకపోవచ్చు, పువ్వు అనండి, తప్పేమి లేదు. కాబట్టి ఫలము బదులు మీరు పండు అనండి, అవతల వాళ్ళకి అర్థమైపోతుంది. పేపర్ దిద్దే వాళ్ళు, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లోకల్ లాంగ్వేజ్లో, ప్రాంతీయ భాషలో ఏమంటారో వాళ్ళకి తెలుసు. కాబట్టి పుస్తకంలో ఉన్నటువంటి భాషను వాడితేనే మనకు మార్కులు వస్తాయనేటువంటి సంగతి మర్చిపోండి. మూడవది, మీరు పాయింట్స్ వైజ్ రాయండి. అంటే మీరు రాసేటువంటి జవాబులు 1, 2, 3, 4 ఈ విధంగా పాయింట్స్ లాగా ఉండాలి, సోది ఉండకూడదు అనమాట. అప్పుడు పేపర్ దిద్దే వ్యక్తికి చికాకు వచ్చేసి 2 మార్కులు వేయాల్సిన చోట 1 మార్కే వేస్తాడనమాట. కాబట్టి ఒక ప్రశ్నకి 10 పాయింట్స్ జవాబు ఉంటే మీకు దాంట్లో 6 వచ్చు అనుకోండి, 6 రాయండి. 1, 2, 3, 4, 5, 6. అక్కడ ఏమవుతుందంటే
ఆ పేపర్ దిద్దే అతనికి శ్రమ తగ్గుతుంది. శ్రమ తగ్గినప్పుడు మీకు ఒక అర మార్కు 1 మార్కు ఎక్కువ వేస్తాడు కానీ తక్కువ వేయడు. 4వది, ప్రశ్నపత్రం ఇవ్వగానే టకటక జవాబులు రాయడానికి ప్రయత్నం చేయకండి. మీరు ప్రశ్నపత్రాన్ని చదవండి, క్వశ్చన్ పేపర్ను చదవండి. చదివిన తర్వాత దాంట్లో మీకు ఏ ప్రశ్నకి జవాబు చాలా చక్కగా రాయగలరో, మీకు బాగా వచ్చో ఆ ప్రశ్నను మీరు అటెంప్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేశారనమాట. పేపర్ దిద్దే అతని మీద ఒక ఇంప్రెషన్, మీరు ఒక ముద్ర వేయించుకున్నారు. ఈ అబ్బాయి చక్కగా రాస్తాడే అనేటువంటి ఒక ఆ ముద్ర, యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. కాబట్టి ఈ ఇంప్రెషన్ ద్వారా ఏమవుతుందంటే తర్వాత మీరు కొన్ని ప్రశ్నలకు జవాబులు సరిగ్గా రాయకపోయినా 2 మార్కులు రావాల్సిన చోట 2.5, 3 మార్కులు కూడా మీకు వస్తాయి. 5వది ఏంటంటే మీరు రాస్తున్నటువంటి జవాబు చాలా సులువుగా అవతల వాళ్ళు చదువుకునడానికి వీలుగా ఉండాలి. మీరు అడ్డదొడ్డంగా ఇష్టం వచ్చినట్టుగా రాయడం, చిందర వందర రాయడం, కొట్టివేయడం, పదాలను దిద్దడం ఇది చేయకండి. మీకు ఏదైనా పదం కొట్టివేయాలి అని అనిపిస్తే, ఏదైనా వాక్యం మీరు సరిగ్గా రాయలేదు అనుకుంటే దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేయండి, ఒక గీత గీయండి. దానికి ఒక్క గీత చాలు. ఇలా పిచ్చి పిచ్చి గీతలు గీయాల్సినటువంటి అవసరం లేదు. పేపర్ అంతా కూడా గందరగోళంగా కనిపిస్తుంది. అంటే ఈ అబ్బాయికి ఏది కూడా రాదు, స్పష్టంగా తెలియదు అనేటువంటి భావన, ఇంప్రెషన్ మీరు కలిగించకండి. ఏదైనా కొట్టివేయదలుచుకున్నప్పుడు తిన్నగా కొట్టివేయండి. ప్రతి జవాబు రాసిన తర్వాత కనీసం మళ్ళీ ఒక 5-6 వాక్యాలు రాసేటువంటి స్పేస్, ఖాళీ స్థలాన్ని వదిలేసేయండి. ఎందుకంటే మళ్ళీ ఏదైనా గుర్తుకొచ్చినప్పుడు మీరు రాసుకోవడానికి అది వీలుగా ఉంటుందన్నమాట. చివరిలో ఆ ఖాళీ ప్లేస్లో మీరు ఏమి రాయలేకపోతే అడ్డంగా ఒక చిన్న గీత ఇలా గీస్తే సరిపోతుంది అనమాట. అలాగే సంబంధితమైనటువంటి చిత్రాలు వేయండి. ఇప్పుడు బాటనీ, జువాలజీలో దానికి సంబంధించినటువంటి చిత్రాలు మీరు వేయాలన్నమాట తప్పకుండా. 6వది ఏంటంటే మీరు అశ్రద్ధ చేశారనుకుందాం, చాలా నెలలు, ఇప్పుడు పరీక్షలు 2 నెలలే ఉన్నాయి, 3 నెలలే ఉన్నాయి, ఇప్పుడు ఎలా చేయాలి అని అనుకుంటే 15 రోజులే ఉన్నాయి. 10 చాప్టర్లు ఉన్నాయనుకోండి, దాంట్లో 6 చాప్టర్లు మీరు చాలా చక్కగా చదువుకోండి. 4 చాప్టర్లను వదిలేయండి, ఏం కాదు దానివల్ల. నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీకు కనీసం 50% మార్కులు తప్పకుండా వస్తాయి. వెయిటేజ్ అంటారు, వెయిటేజ్ టు ద చాప్టర్. అంటే ప్రతి చాప్టర్కు ఒక వెయిటేజ్ ఉంటుంది. పెద్ద చాప్టర్ అయితే దాంట్లో 2 ప్రశ్నలు 3 ప్రశ్నలు రావచ్చు. చిన్న చాప్టర్ అయితే దాంట్లో నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ రావు. చిన్న చాప్టర్లో సాధారణంగా ఎస్ఏ ప్రశ్నలు రావు. చాప్టర్ పెద్దదైనప్పుడు దాంట్లో నుంచి ఎస్ఏ ప్రశ్న వస్తుంది. ఇక 7వ అంశం ఏమిటంటే మీరు ఒక 2 సంవత్సరాల పేపర్లు, అంటే యాన్యువల్ సప్లిమెంటరీ పేపర్లు తీసుకొని దాంట్లో ఏ ప్రశ్నలు పదే అడిగారు అవి గమనించి నోటు చేసుకోండి. అంటే 4 పేపర్లలో ఒక ప్రశ్న 3 సార్లు అడిగారంటే అది మళ్ళీ తిరిగి అడగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఏ చాప్టర్కి మీరు ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ఏ చాప్టర్ ప్రధానమో, దాంట్లో ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు అనేది మీకు ఐడియా వస్తుంది. ఆ ప్రశ్నలకే మీరు ప్రిపేర్ కండి అన్నమాట. ఇది చాలా సులువైనటువంటి పద్ధతి. అలాగే మొత్తం పేపరు అటెంప్ట్ చేయండి. అంటే మీకు ఒక 60% ప్రశ్నలకి జవాబులు అంతో కొంత తెలిసినప్పటికీ ఒక 2-3 ప్రశ్నలకి, అంటే ఒక 30-40% ప్రశ్నలకి మీకు జవాబులు సరిగ్గా తెలియకపోయినా మీకు ఎంత తెలుస్తుందో అంత దాని గురించి రాయండి. రాయడం వల్ల అక్కడ మీకు 1-2 మార్కులు వేస్తారనమాట. ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే పేపర్లు ఎవరైతే దిద్దుతారో వాళ్ళ మీద సూపర్విజన్ ఏమీ ఉండదు. వాళ్ళు ఒకసారి మార్కులు వేశారంటే అదే ఫైనల్ అయిపోతుంది. తిరిగి వాటిని రివ్యూ చేయడం, ఆ రివ్యూ చేసిన పేపర్లలో కూడా మీ పేపరే వస్తుందని అనుకోకండి. మరొకటి ఏంటంటే ప్రతిసారి కఠినమైనటువంటి పేపర్ ఏదైనా ఉంటే, ఉదాహరణకు ఫిజిక్సే అనుకోండి, కెమిస్ట్రీ అనుకోండి, లేదా
స్టాటిస్టిక్స్ అనుకోండి, అకౌంట్స్ అనుకోండి, ఇలాంటి పేపర్లలో ఏమైనా కఠినమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయని అనుకుంటే పేపర్ సెట్టింగ్ ఏదైతే ఉందో చాలా కఠినంగా చేయబడిందని అనుకుంటే దానికి వాళ్ళే గ్రేస్ మార్కులు ఇస్తారు. 5 మార్కులు యాడ్ చేస్తారంటే అందరికీ 5 మార్కులు యాడ్ చేస్తారు. అలాగే 35 మార్కులకి పాస్ అనుకోండి, మీకు 32, 33 వచ్చాయనుకోండి, అక్కడ కూడా మీకు గ్రేస్ మార్కులు యాడ్ చేసి పాస్ చేస్తారు. నేను అనుభవంతో చెప్తున్నాను. నేను ఎగ్జామినేషన్ బ్రాంచ్లో చాలా సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను. పేపర్ కరెక్షన్ ఎలా చేస్తారంటే, కరెక్షన్ చేసేవాళ్ళు ఎక్కువ మందిని పాస్ చేయడానికే ప్రయత్నిస్తారు తప్ప ఫెయిల్ చేయరు. వాళ్ళకి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉంటాయి. ఏంటంటే ఎవరైతే బార్డర్లో ఉంటారో 35 మార్కులకు గాను 32, 33 ఇలా వచ్చిన విద్యార్థులందరికీ కూడా 1-2 మార్కులు యాడ్ చేసి పాస్ చేయండి అని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కాబట్టి విద్యార్థులారా, మీరు ఏమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ మిగిలిన 2 వారాలు 3 వారాలు మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి పద్ధతిలో మీరు ప్రిపేర్ అయితే తిరిగి వేసవి సెలవులు అంటే పరీక్షలు అయిన తర్వాత వచ్చేటువంటి సెలవుల్లో ఏ క్లాస్కి అయితే మీరు వెళ్తారో, ఉదాహరణకు మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంటే సెకండ్ ఇయర్కి వెళ్తారు కాబట్టి ఈసారి అంతకుముందు చేసిన పొరపాట్లు చేయకుండా ఆ సబ్జెక్టును ముందుగానే చదువుకోవడం, ట్యూషన్స్కి వెళ్ళడం, ఇవన్నీ చేయండి. దయచేసి మరొకటి నేను చెప్పదలిచింది ఏంటంటే, పరీక్షల ముందు గ్రూప్ స్టడీస్ చేయొద్దు. అక్కడ చాలా సమయం వృధా అవుతుంది. కాబట్టి మీ కృషి, మీ స్వయం కృషితో మీరు శ్రద్ధగా ఆ మిగిలిన 2 వారాలు 3 వారాలు 4 వారాలు మనం చెప్పినట్టుగా చదువుకుంటే తప్పకుండా మీరు ఉత్తీర్ణులు అవుతారు. తప్పకుండా మీకు కనీసం 50 నుంచి 60% మార్కులు వస్తాయి. ఆ తర్వాత సంవత్సరాల్లో మనం శ్రద్ధగా చదువుకుందాం. నమస్కారం.